ముంగట రోడ్ చూడండి, అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు. మార్నింగ్ కంటే నైటే ఎక్కువ పబ్లిక్ వచ్చేటట్టున్నారు ఈ టెంపుల్కి. టెంపుల్ మొత్తంలో బ్యూటీ ఆఫ్ ది స్పాట్ ఈ కోనేరు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ రాకేష్ ప్రజాపతి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు టైం వచ్చేసి 7:20 అవుతుంది. ఇప్పుడు నేను అయితే షాప్కి వెళ్తున్నా. యాక్చువల్గా ఈరోజు నేను స్వర్ణగిరికి వెళ్దామని ప్లాన్ చేసిన. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వెళ్దామని, కానీ కుదురుతలే. ఈరోజు ఫైనల్ చేసిన వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము, 5 o'clock అట్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ లేట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం షాపురికి వెళ్ళి అక్కడ మా ఫ్రెండ్ ఒకతను వస్తా అని చెప్పాడు, మనం పిక్ చేసుకొని అయితే వెళ్ళాలి. ఇప్పుడు నేను గాజుల రామారం విలేజ్లో ఉన్నా. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది చిత్తారమ్మ టెంపుల్ అనమాట. ఎవరైనా ఈ లొకేషన్లో ఉండే వాళ్ళు వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. ముందు స్కూటీ పైన పోతుంది కదా, ఒకరోజుడు 2 చేతులు వదిలిపెట్టేసి హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటూ, హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. హెయిర్ స్టైల్ ఏముంది బ్రో, మన ఇష్టం ఉన్నట్టు సెట్ చేసుకోవచ్చు, కానీ బ్రెయిన్కి డ్యామేజ్ అయితే మనం ఏం చేయలేము కదా. సో అందరూ అయితే హెల్మెట్ పెట్టుకోండి. ఈ అంకుల్ కూడా హెల్మెట్ పెట్టుకోలేడు. ఇప్పుడైతే మనం షాపూర్ సిగ్నల్ దగ్గర అవుతున్నాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తే బాలనగర్, మీకు తెలిసిందే. షాపూర్ చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి అన్నమాట అన్నీ. ఇక్కడ మ్యాక్సిమం ఎక్కువ క్లాతింగ్ షాప్స్ ఉంటాయి, ప్లస్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా ఉంటాయి. షాపూర్ అంటే ఆల్మోస్ట్ అన్ని షాప్సే ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్తుంది మార్కెట్ రోడ్. రోడ్ చూసిర్రా ఎంత ఖాళీ ఉందో. ఇప్పుడు షాప్స్ ఏమి ఓపెన్ చేయలేరు. షాప్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, మొత్తం పబ్లిక్ ఉంటారు. ఇక్కడ మొత్తం బట్టల షాప్లే, లైన్ మొత్తం బట్టల షాప్లే. ముందుకెళ్తే వెజిటేబుల్ మార్కెట్, ఇంకా ముందుకెళ్తే ఫ్రూట్ మార్కెట్ వస్తుంది. ఇంకా షాప్స్ ఏం కరెక్ట్ ఓపెన్ చేయలేదు వెజిటేబుల్ మార్కెట్లో కూడా. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. చేసినాం దగ్గరికి. ఇక్కడ లెఫ్ట్, అక్కడ ఆటో కనిపిస్తుంది, ఆటో ముందు ఆపాలి. అక్కడనే అనమాట రైట్ సైడ్లో బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసినాం. వానికైతే కాల్ చేయాలి ఇప్పుడు. చూద్దాం, కాల్ చేసి చూద్దాం వాడు లేచిందా మరి లేవలేడా, రెడీ ఉందా రెడీ లేడా. A few moments later. మొత్తానికైతే వీడైతే మనం చెప్పిన టైంకి రెడీ లేడు. దీనివల్ల ఒక 1/2 hour బొక్క. ఇప్పటికే లేట్ అయిందంటే వీడు ఒక 1/2 hour వేస్ట్ చేసిండు. కానీ ప్రతి గ్యాంగ్లో ఇట్లాంటి వాడు ఒకడు ఉంటాడు, లేట్ చేస్తాడు వాడు. మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి వాడు ఎవడైనా ఉంటే వాడిని ఏమైతే కమెంట్లో మెన్షన్ చేసేయండి. అర్రే అన్న, నువ్వు ఎటుగుతావున్నా, మొత్తం అడ్డం తెచ్చి పెట్టేసినావు. డీసెం గ్యాప్ ఉంది, గ్యాప్లో కొట్టేసేయాలి ఇప్పుడు. ఇప్పటికీ లేట్ అయిందంటే ఇట్లాంటివి వస్తాయి. మెల్లగా ఈ గ్యాప్లో కొట్టేసేయాలి బండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళైతే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అట్లనే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం వీడియో చూసి నచ్చితేనే లైక్ చేయండి, ఓకేనా. కొంచెం లైక్ కొట్టి బూస్టప్ అయితే ఇవ్వండి. మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. కొంచెం టైం పడుతుంది బ్రో సెట్ కావడానికి. నేను కూడా ఇప్పుడిప్పుడే కదా నేను స్టార్ట్ చేసింది, నాకు కూడా అంతా అడ్జస్ట్ కావాలంటే టైం పడుతుంది. ఇంకోటి అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్న బ్యాడ్ వర్డ్స్ వచ్చినా కొంచెం అడ్జస్ట్ అయితే తీసుకోండి, ఎందుకంటే మాది ఏమన్నా స్లాంగ్ కదా బ్రో, మనం తెలుసు కదా ఎట్లా ఉంటుంది. మన దోస్తుగాలతో మాట్లాడితే ఎట్లా మాట్లాడతాం, మొత్తం తెలంగాణ స్లాంగ్ వచ్చేస్తుంది. అరే నీ అమ్మ ఇది అట్లా అంటే అది అనాలని కాదు, అది మనకు వచ్చేస్తుంది అలవాట్ల. కానీ మనము ఫ్రెండ్స్ వాళ్ళతో ఎట్లా మాట్లాడతామో, ఫ్యామిలీ ఉన్నప్పుడు మాత్రం అట్లా మాట్లాడము. ఫ్యామిలీ ఉన్నప్పుడు కొంచెం రీసెంట్గా మాట్లాడతాం కదా బ్రో, అట్లా ఉంటుంది మనతో. మరి ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ అయితే షాపూర్ టు పైప్ లైన్ రోడ్. ఇది మన సుచిత్ర సర్కిల్ టచ్ అవుతుంది. ట్రాఫిక్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇట్లా ట్రాఫిక్ అవాయిడ్ చేద్దామని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ వెళ్దామని చెప్పిన, కానీ మా ఫ్రెండ్ గాడు తెలుసు కదా దోసుగాలు నమ్ముకుంటే ఎట్లుంటుందో, పత్తి వ్యాపారం ఇట్లుంటుంది. ఇక్కడ ఈ పైప్ లైన్ రోడ్లో బ్రిడ్జ్ ఉంటుంది, చిన్న బ్రిడ్జ్. అది ఏంటంటే ఇంతకుముందు ఇక్కడికి సిగ్నల్ పడ్డది, వాళ్ళకి ఆపోజిట్ వచ్చే వెహికల్స్కి సిగ్నల్ పడిపోయింది, గ్రీన్ సిగ్నల్. ఇప్పుడు రెడ్ సిగ్నల్ పడ్డది. ఇప్పుడు మనం వెళ్తున్న వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ పడిపోయింది. సింగిల్ బ్రిడ్జ్, అది సింగిల్ రోడ్ అనమాట. ఇగో లారీ వెళ్తుంది కదా, ఇది ఒకటే బ్రిడ్జ్ చిన్న ఉంటుంది, అంటే కాలువలాగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు రెడ్ సిగ్నల్ పడింది, మన గ్రీన్ సిగ్నల్ పడింది. ఇప్పుడు మనం వెళ్ళినాక వాళ్ళకు
ఒక 1 మినిట్ ఏమో పడుతుంది సిగ్నల్. వాళ్ళు ఆగిర్రు చూడు ముంగట రైట్ సైడ్లో. సింగిల్ రోడ్ ఇట్లుంటాయి మన హైదరాబాద్లో రోడ్లు. అంటే అన్ని రోడ్లు అట్లా అని కాదు, కొన్ని కొన్ని చిన్న చిన్న గల్లీల్లో ఉండే రోడ్లు అట్లా ఉంటాయి. వీడియో కొట్టరా బాబు, అట్లా పోతుండు. హెల్మెట్ కూడా పెట్టుకోవాలి కనీసం. చూడండి ఎట్లా పోతుండో, కొడుతూనే ఉండు స్కూటీ. ఇంత స్కిడ్ అయినా అయిపోయినట్టే వాడి పని. బ్రో అంత స్పీడ్ పోయి ఏం చేస్తారు బ్రో మీరు? రేసి పెట్టారా? ఎవరైనా ప్రైజ్ ఇస్తా అన్నారా? వెళ్ళా పోవచ్చు కదా, హెల్మెట్ కూడా పెట్టుకోవాలి కనీసం మీరు. స్పీడ్ వంటి కానీ అది స్పీడ్ వేయడం వల్ల మనం హైవే మీద కొట్టాలి, ఇట్లా ట్రాఫిక్లో కొట్టద్దు. ఇప్పుడు నేను వెళ్తున్న రోడ్ వచ్చేసి హక్కింపేట్ తుమ్మికుంట, అక్కడ నుంచి మనము షమీర్పేట్ టు కీసర బొగారం రోడ్ టచ్ అవుతుంది. గట్కేసర్ రోడ్, ఆ రోడ్కి అయితే టచ్ అవుతుంది అనమాట. ఎందుకంటే నాకు తెలిసిన రోడ్ ఇది. ఇంకోటి మనం ఉప్పల్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి వెళ్తే ఏంటంటే ఇప్పుడు మనకు లేట్ అయిపోయింది, ప్లస్ ఇంకోటి ట్రాఫిక్ సిగ్నల్స్ ప్లస్ ట్రాఫిక్ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేను ఇక్కడికి వెళ్తున్నా. ఈ రోడ్ ఏంటంటే నేను ఇంతకుముందు యాదగిరిగుట్ట కూడా వెళ్ళిన, అప్పుడు కూడా ఈ రోడ్లోనే వెళ్ళినా కాబట్టి ఈ రోడ్లోనే వెళ్తున్నా. చూసిరు కదా ఇప్పుడు సిగ్నల్ పడ్డది, రెడ్ సిగ్నల్. ఇట్లా సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రోడ్లో వెళ్తలే ఈ రోడ్లో వెళ్తున్నా. రోడ్ చూసిరా ట్రాఫిక్ ఎంత తక్కువ ఉందో, ఇట్లా తక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఇటు సైడ్ ఈ రోడ్లో. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హక్కింపేట్ అనేది ఉంది కదా లెఫ్ట్ సైడ్లో గేట్, ఎయిర్ ఫోర్స్ అకాడమీ అనమాట హక్కింపేట్. ముంగట రోడ్ చూడండి, అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు. ఇట్లాంటి రోడ్లు ఉంటే ఎంత లాంగ్ అయినా కొట్టచ్చు మనం. విలేజ్ రోడ్లో వెళ్ళేటప్పుడు అయితే కొంచెం చూసుకుంటే వెళ్ళాలి. గీదలు వెళ్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్లో, ఇట్లా వస్తాయి అన్నమాట. గొర్రెలు, మేకలు, మేకలు వస్తారు కదా, అవి వెళ్తూ ఉంటాయి రోడ్ పై నుంచి. ఇవి ముందు ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇంకెన్ని వస్తాయో. బ్లాక్ బ్యూటీ ఇదేంది ఇట్లా చూస్తుంది, గుర్తుంది ఏంది. ఇప్పుడు మనం గట్కేసర్ విలేజ్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఎస్బీఐ ఏటీఎం కనిపించింది, క్యాష్ అయితే విత్డ్రా చేసుకున్నాము కొన్ని. ఎందుకంటే లిక్విడ్ మెయింటైన్ చేయాలి మనం టెంపుల్కి వెళ్తున్నామంటే. ఎందుకంటే అక్కడ క్యూఆర్ కోడ్స్ స్కానింగ్స్ ఉండవు, కొన్ని టెంపుల్స్లో ఉంటాయి, కొన్ని టెంపుల్స్లో ఉండవు. సో లిక్విడ్ అయితే మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్, ఇంతకుముందు యాదగిరిగుట్టకు పోయినప్పుడు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేసిన నేను. అందుకనే ముందు జాగ్రత్తగా లిక్విడ్ క్యాష్ అయితే పెట్టుకుంటున్నాం. ఫస్ట్ టైం కదా మనం పోతుంది, తెలియదు అక్కడ స్కాన్స్ ఉంటాయా ఉండయా, యాక్సెప్ట్ చేస్తారో చేయరో తెలియదు కాబట్టి మనమైతే లిక్విడ్ పెట్టుకుంటే బెటర్. మొత్తానికి అయితే మనం హైవే దగ్గరికి అయితే వచ్చేసినాము. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా రోడ్, హైవే రోడ్. ఇది మనం వెళ్తున్న సర్వీస్ రోడ్ అనమాట. ముందుకు వెళ్ళి హైవే ఎక్కేసి ఇక్కడ నుంచి ఒక 10 to 15 minutesలో వెళ్ళిపోతాం. ఇది మన ఫస్ట్ టోల్ గేట్. ఇప్పుడైతే మనం టోల్ గేట్ క్రాస్ అయిపోదాం. మొత్తానికి అయితే దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట కూడా దగ్గరనే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి కదా ఆ రోడ్ వెళ్ళాలి. రోడ్ ఎంట్రీ కాగానే ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నారు, మొత్తం వెహికల్స్ ఆపుకుంటా ఇక్కడనే అమ్మేస్తున్నారు. ఈ రోడ్ మొత్తం దుమ్ములు వేస్తూనే ఉంది, ముంగడ వెహికల్ పోతూ ఉంటే మొత్తం చెట్టు పైన బండి మీద పడుతుంది దుమ్మంతా. ఇక్కడ కూడా రోడ్ స్టార్ట్ అయిపోతుంది, ఇప్పుడిప్పుడే వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయి. బస్సులో వచ్చే వాళ్ళకు ఇక్కడికైతే మెయిన్ రోడ్ నుంచి ఆటోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఈ స్వర్ణగిరి టెంపుల్ మెయిన్ రోడ్ నుంచి ఒక 1-2 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ ఆటోస్ ఉన్నాయి కదా, ఈ ఆటో వాళ్ళు అయితే ఒక 15 to 20 rupees అయితే ఛార్జ్ చేస్తారు నాకు తెలిసి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ మెయిన్ గేట్ అనమాట, ఎంట్రన్స్ గేట్. ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవాలి, ఎంత ఉంటుందో.
మన 2 వీలర్ పార్కింగ్కి అయితే 20 రూపీస్ అయితే తీసుకున్నాడు. ఇక్కడ ముందు కనిపిస్తున్నాయి కదా మనకు వెంకటేశ్వరుని పాదాలు, వీటిని దర్శించుకొని వెళ్ళాలి లోపలికి. ఫైనల్లీ వెల్కమ్ టు స్వర్ణగిరి టెంపుల్. ముందు కనిపిస్తున్నాయి ఈ స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఈ టెంపుల్ లోపలికి అయితే మొబైల్స్ అయితే అలౌ లేదు, మొబైల్స్ కెమెరాస్ అలౌ లేదు. ఇక్కడ లాకర్స్ ఉన్నాయి, లాకర్లో సబ్మిట్ చేయాలి. మొబైల్స్ అయితే టోకెన్ ఇస్తారా, టోకెన్ తీసుకోవాలి. A few moments later. మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. లోపల పప్పన్నం ప్రసాదం ఇచ్చారు, వితౌట్ సాల్ట్ అన్నమాట, సాల్ట్ ఉండదు. బాగానే ఉంది ప్రసాదం. మార్నింగ్ కంటే నైటే ఎక్కువ పబ్లిక్ వచ్చేటట్టున్నారు ఈ టెంపుల్కి, ఎందుకంటే నైట్లో లైటింగ్ బాగుంటుంది. టెంపుల్ మొత్తంలో బ్యూటీ ఆఫ్ ది స్పాట్ ఈ కోనేరు. ఈ టెంపుల్ డేలో కంటే నైట్లో బాగుంటుంది లైటింగ్లో, అందుకే నైటే చాలామంది పబ్లిక్ ఉంటారు ఈ టెంపుల్లో. మనం వచ్చినప్పుడు ఎంత ఎంటీ ఉండే, పార్కింగ్ చూడండి ఫుల్ అయిపోయింది బైక్తో. నా బైక్ అయితే లోపల ఉంది, అక్కడ చెట్టు దగ్గర పెట్టేసాను నీడకుంటుందని చెప్పేసి. ఇప్పుడు దీన్ని బయటకు తీసుకెళ్ళాలి, ఇది ఒక పెద్ద టాస్క్ ఇప్పుడు నాకు. యాదగిరి గుట్ట కూడా దగ్గర కాబట్టి మార్నింగ్ ఆ టెంపుల్కి వెళ్ళి నైట్ ఈ టెంపుల్కి వస్తారు. అందుకే డేలో కంటే నైట్లోనే ఎక్కువ రష్ ఉంటుంది ఈ టెంపుల్లో. మరి చూశారు కదా, మన వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.